మంథా తుఫాన్ క్షణక్షణం వణికిస్తోంది. రాజధాని ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అక్కడ ప్రయాణికులకు అంతరాయం కలగకుండా ముందస్తుగా జేసీబీ అందుబాటులో ఉంచి సహాయక చర్యలు చేపడుతున్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందస్తుగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. గంట గంటకి వరద నీరు పెరుగుతా ఉంది. ఎక్కడ చూసినా అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అటు కాకినాడ, విశాఖకు సంబంధించినటువంటి సముద్రాలు కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం రాజధాని వెలగపూడిలో మనం ఉన్నాం. పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సమీక్ష నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా అధికార యంత్రాంగానితో పాటు ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొనాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లా కలెక్టర్, ముగ్గురు కలెక్టర్ కూడా సమయం పాటిస్తూ ఏదైతే జిల్లా యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు రాత్రికి తీరం దాటేటువంటి అవకాశం ఉంది. క్షణం కూడా అధికారులు ఎక్కడ నష్టం జరగకుండా కూడా పూర్తి స్థాయిలో యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసుకుంటే రాజధాని ప్రాంతంలో కూడా ఎక్కడికక్కడ కూడా వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. ఏదైతే మరి రాకపోకలు ఇబ్బందులు రాకుండా కూడా ఎక్కడికక్కడ కూడా జేసీపీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజధానిలో మనం ఉన్నాం. రాజధానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆల్ జిల్లా కలెక్టర్ సంబంధించి అన్ని జిల్లా కలెక్టర్ సంబంధించి కూడా